హాయ్ అండి. ఈ వీడియోలో మనం ఫీజ్ అనాలిసిస్ డాష్‌బోర్డ్ గురించి చూద్దాము. ఫస్ట్ ఇది ఓపెన్ చేయాలండి. ఫీజ్ ఓపెన్ చేశాక మీకిక్కడ ఫీజ్ అనాలిసిస్ అని ఉంది కదండీ! దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక వన్స్ క్లిక్ చేశాక మనకి ఇట్లా పేజ్ వస్తుందండి. ఈ పేజ్‌లో ఏంటి అంటే మనం స్టూడెంట్ యొక్క ఫీజు, మనం స్టూడెంట్స్‌కి ఎంత కన్సెషన్ చేసాం అంత కన్సెషను, అండ్ వాళ్ళు ఎంత పేమెంట్ చేసారో అంత పేమెంట్సు, అండ్ పెండింగ్ అమౌంట్ ఎంత ఉందో అంత అన్నీ విజిబుల్ అవుతాయండి. ఇవేంటంటే మంత్లీ ఫీజు కలెక్షన్స్ అనమాట. మంత్‌కి ఎంత ఫీజు పే చేశారు, ఎంత ఇన్కమ్ అదే మంత్లీ ఎక్స్‌పెక్టెడ్ ఫీజ్ ఎంత కలెక్ట్ అయింది ఇందులో మనం చూసుకోవచ్చు ఈ గ్రాఫ్‌లో. ఇదేంటి అంటే పెండింగ్ ఫీజ్ అనమాట. సో, ఇక్కడ పేమెంట్స్, స్టూడెంట్ ఫీజు ఇక్కడ మనం చూసుకోవచ్చండి. అండ్ ఇగోండి కన్సెషన్. ఇదేంటంటే టైమ్ బేస్డ్ కలెక్షన్. అంటే టుడే ఎంత ఫీజు పే చేశారు, దిస్ వీక్ ఎంత ఫీజు పే చేశారు, ఈ మంత్ ఎంత ఫీజు పే చేశారు, అండ్ ఈ ఇయర్ ఎంత ఫీజు పే చేశారు ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇలా వస్తుంది కదండి ఇలా. నెక్స్ట్ వచ్చేమి స్టాండర్డ్ వైజ్ ఫీజు కలెక్షన్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే ఏ స్టాండర్డ్ నుంచి ఎంత ఫీజు రావాలి, ఎవరు ఎంత ఫీజు పే చేస్తారని ఇక్కడ వస్తుంది అనమాట. చూడండి, ఇది ఫీజు పేమెంట్ మెథడ్, ఇది రావాల్సిందే. అండ్ ఇది వచ్చేమి లాస్ట్ పెయిడ్ ఫీజ్. అంటే రీసెంట్గా ఎవరు ఫీజు పే చేశారో వాళ్ళ నేమ్స్ ఇక్కడ వస్తాయన్నమాట. సో ఈ విధంగా ఒక ఫీజ్ అనాలిసిస్ డాష్‌బోర్డ్ అనేది ఉంటుంది.